హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ హోటల్ స్టైల్లో ఉండేలా పెసరట్టు మరియు ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసరగుళ్ళని తీసుకోవాలండి. దీని ప్లేస్లో మనం బద్దపప్పు అయినా ఉపయోగించుకోవచ్చు. అలానే ఇందులో 1 స్పూన్ బియ్యంని యాడ్ చేసుకుందాం. ఇలా బియ్యంని యాడ్ చేసుకోవడం వల్ల దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానబెట్టానండి. ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి అందులో ఒక చిన్న అల్లం ముక్కని మరియు కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టి స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న దానిని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మనం దోశ వేసుకోవడానికి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా వాటర్ని చల్లుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ వాటర్ని తుడిచేసుకుందాం. ఇప్పుడు మనం దోశ పిండి తీసుకొని పెనం మీద వేసేసి దోశని ఈ విధంగా పల్చగా వేసేసుకుందాం. ఇప్పుడు పైనుంచి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, అలానే కొత్తిమీర మరియు కొంచెం జీలకర్ర మరియు ఆయిల్ని ఈ విధంగా పైనుంచి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, దోశ ఇక్కడ చాలా చక్కగా కాలిపోయింది. ఇలా ఈ విధంగా కాలిపోయినప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక దోశని ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం. మనం దోశ వేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. దోశ వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లోకి మార్చుకోండి. అప్పుడు దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఈ దోశ కూడా కాలిపోయిందండి. దీనిని కూడా తీసేసుకుందాం. ఇలానే మిగతా పిండి అంతా కూడా వేసేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఎండుశనగపప్పు, అలానే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపగుళ్ళని వేసేసి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2-3 ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4-5 ఎండుమిరపకాయలు మరియు 2 రెమ్మల కరివేపాకుని ఈ విధంగా వేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా ఉన్నప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలానే 2 వెల్లుల్లి రెమ్మలని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటాను కూడా వేసేసుకొని ఈ టమాటా మగ్గిపోయేంత వరకు మగ్గించుకుందాం. ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ని పోసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపి దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిపోయిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేసుకొని మధ్యలో కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం.
ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇందులో సాల్ట్ సరిపోకపోతే చూసుకొని కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంతేనండి, హోటల్ స్టైల్లో క్రిస్పీగా ఉండే పెసరట్టు మరియు అందులోకి అల్లం చట్నీ రెడీ అయిపోయాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.